ఓ నగరం 10 ఏళ్లకోసారి రూపు మార్చుకుంటూనే ఉంటుంది. పాము కుబుసం విడిచినట్టు కొత్త బస్తీలు పుట్టుకొస్తాయి, పాత భవంతులు కూలిపోతాయి, బ్రిడ్జిలు కడుతూనే ఉంటారు, అధికారాలు మారుతూనే ఉంటాయి. అలాగే కొత్త కొత్త నేరస్తులు పుట్టుకొచ్చి నేరాలు చేస్తూనే ఉంటారు. వీళ్ళంతా ప్రస్తుతం చీకటి మాటను దాక్కుని పెరిగే క్రిమినల్స్ కాదు. ఈ క్రిమినల్స్కు చాలా పేర్లున్నాయి. పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రియల్ ఎస్టేట్ కింగ్ పిన్, ఇసుక మాఫియా, భూపతి రెడ్డి. భూపతి రెడ్డి ఎక్కడి నుండో వలస వచ్చిన ఈ భూపతి చిన్న వయసులోనే నేరస్తుడై పెరిగి గ్యాంగ్స్టర్ అయి గ్యాంగ్ లీడర్గా మారాడు. ఇప్పుడు రాజకీయాలను కూడా శాసించి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన తిరుగులేని మనిషి. ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద సిటీ. మీరు వస్తారని ఎవరు చెప్పలేదే? సర్లే వచ్చేసా కదా, వరదా ఎక్కడ పోయి చెప్పురా సార్. పోరా పో. వరదా రే ఫ్రెండ్, పోలీసోడి ముందు ఏ తప్పు జరగకూడదు దోస్త్. నువ్వు పోలీసోడివే కాదు కదా, సస్పెండ్ అయ్యావుగా. మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనుషులు పెట్టావా? బుల్లెట్ స్పీడ్లో న్యూస్ వచ్చేసింది. నేను నిన్ను చూడ్డానికి ఎందుకు వచ్చానో తెలుసా? హోమ్ మినిస్టర్ మీవాడేగా. ఓ ఫోన్ కొట్టి ఆ కమిషనర్ మేడం మీద ప్రెషర్ ఏమని చెప్పు. బాబా, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు. నీ ప్రాబ్లం నేనెందుకు పట్టించుకోవాలి? రేయ్, నువ్వు నా జిగిరి దోస్తురా. హెల్ప్ అని అడిగితే చేసి పెట్టాలి. కలిసి చదివి కలిసి కాపీ కొట్టి దొరికిపోతే నన్ను ఎన్నోసార్లు కాపాడిన ప్రాణ మిత్రమా. నీకు ఎప్పుడైనా కిడ్నీ కావాలంటే చెప్పురా, నేనిస్తాను. కిడ్నీ? రేయ్, ఫుల్ వేసి వచ్చావా? నాకు ఫుల్ కూడా సరిపోదురా. రేయ్ ఫోన్ కొట్రా, రేయ్ ఫోన్ కొట్రా. మంత్రితో నేను మాట్లాడతాను, కానీ నీతో పనుంది. తెలుసు. వరదా, నేను వస్తున్నా. టేక్ కేర్. ఎవరిని అడిగిరా లోపలికి వచ్చావు? బెల్లు కొట్టాను, సార్ డోర్ తీశారు, డైరెక్ట్ గా లోపలికి వచ్చేసా. ఏం సార్ కరెక్ట్? భయపెడుతున్నావా? ఉండబ్బా, వెయిట్. కాల్చో, పోలీసుని కాల్చోడు, ఏమవుతుందో తెలుస్తుంది. కాలేజ్ ప్రొఫెసర్ రాయనా, తన నా పిన్ని. ఓ ముసలిదాన్ని కూడా కట్టిపెట్టడానికి సిగ్గుగా లేదు నీకు? ఓ పోలీసు రావచ్చారా మీ ఇంటికి వారెంట్ లేకుండా? వచ్చి ఇంట్లో ఆడాలని కట్టిపెట్టేచ్చా? అదేరా నీకు నాకు వ్యత్యాసం. బా, ఏం కోపం వస్తుంది ఇన్స్పెక్టర్కి? ఏం కాలేదుగా. మెల్ల మెల్ల. అన్నయ్య ఎక్కడ? ఏ అన్నయ్య? ఓ అన్నం ఇంటి మీద మేడకి పిచ్చోళ్ళు అరుస్తున్నాడట. సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. పెద్ద అన్నయ్య. ఏంటి వినపడలా? నీకు వినపడదు. అది కాదురా. అంతే, ఇల్లు అయిపోయింది. తెలుస్తుంది. ఓ నగరం 10 ఏళ్లకోసారి రూపు మార్చుకుంటూనే ఉంటుంది. You can go. హలో బ్రదర్, దోస్త్, పాండిచేరి రెడ్ లైట్ ఏరియాకి వస్తావా?